ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తమ్మినేని మువ్వెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తుందంటూ పేర్కొన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ డాక్టర్ రామాచార్యులు, ఉప కార్యదర్శులు, అసెంబ్లీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. భారత మాతకు మనం నివాళులు అర్పించుకున్నాం. చాలా సంతోషం. అయితే ఈరోజు భారతదేశం ఎంతో ముందడుగు వేస్తూ ముందుకు వెళ్తుంది. మనం చాలా కాలంగా వెనుకబడుతూ ఉన్నామని చెప్పుకుంటూ వస్తున్నాం. బట్ వెనుకబాటుతనం అన్నటువంటిది దూరం చేసుకొని ఇప్పుడిప్పుడే ఆ పొరల నుంచి ముందుకు వెళ్తున్నాం మనం. కాబట్టి ఖచ్చితంగా మనం ఇది నిజమైనటువంటి మనకి ఇది స్వాతంత్ర దినోత్సవంగా మనం పేర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫలితాలు మనకే అందాలి. ప్రతి గవర్నమెంట్కి కొన్ని స్పష్టమైనటువంటి నిర్దేశపూరితమైనటువంటి లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను నెరవేర్చడం కోసం ఈ రోజు అన్నటువంటిది ఎంతో గొప్పదిగా మనం చేసుకుంటున్నాం. ఈ ప్రయత్నం భవిష్యత్తులో కూడా కొనసాగాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.